ఇక్కడ ఒక లైట్ అయితే వస్తుంది, మధ్యలో ఇక్కడ ఇది ఫ్యాన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ అటుపక్క ఒక లైటు, ఇటు పక్క ఒక లైటు, మొత్తం సీలింగ్లో నాలుగు లైట్లు, ఒక ఫ్యాన్ అయితే వస్తుంది. ఈ రూమ్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే మొత్తం ఇక్కడే వస్తుందండి. ఏసీ పాయింట్ అది. ఇక్కడ బెల్ ఒకటి వస్తుంది, ఇక్కడ హోల్డర్ ఒకటి వస్తుంది, ఇక్కడ ట్యూబ్లైట్ ఒకటి వస్తుంది. ఈ రూమ్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ మొత్తం అయితే ఇది ఒకటేనండి. టీవీకి అయితే సపరేట్గా స్విచ్ బోర్డ్ ఉంది, సాకెట్లకు ఒక బోర్డు ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఇది బయట లైట్లకి స్విచ్ బోర్డ్ అనమాట. బయట పెడితే తడిసిపోతాని బయటకైతే ఇక్కడ లైట్ పాయింట్ అవ్వడం జరిగింది, అక్కడ ఒక లైట్ పాయింట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ దగ్గర స్విచ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్కి వాష్రూమ్లో లైట్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గేజర్ పాయింట్ అనమాట. ఇది గేజర్ పాయింట్, వాష్రూమ్లో ఒక లైటు, ఈ రెండింటికి సంబంధించింది కూడా ఇక్కడ స్విచ్ బోర్డులు ఇవ్వడం అయితే జరిగింది. వాషింగ్ మిషన్కి, గేజర్కి, లైట్కి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ ఏరియాకి అంటే ఈ వాష్ ఏరియా కానీ వాష్రూమ్ కానీ స్విచ్ బోర్డ్ అయితే ఇది ఒకటే. ఈ రెండింటికి లోపల చూపించాను కదా. అలాగే ఇటు ఎంట్రన్స్లో అయితే ఇది ఎంట్రన్స్, ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది ఇక్కడ ఒక లైట్ ఒకటి ఉంది, అటుపక్క ఒక లైట్ ఒకటి ఉంది. అక్కడ ఒక పాయింట్కి, ఇక్కడ ఈ రెండు పాయింట్లకు వచ్చేసి ఇదే స్విచ్ బోర్డు. బెల్ బోర్డు కూడా ఇక్కడే, బెల్ స్విచ్ ఇక్కడ. ఈ లైట్కి అక్కడ కనపడుతున్న ఆ పాయింట్కి, ఈ రెండింటికి ఇక్కడే స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది. కాలింగ్ బెల్ కూడా ఇక్కడే. తర్వాత ఇది మెయిన్ బోర్డు అండి. ఇది మెయిన్ బోర్డు. దీనికి అయితే మీకు ఎంత చూపించగా పాయింట్, ఈ పాయింట్కి ఆ పాయింట్కి అదే స్విచ్ బోర్డు. తర్వాత ఇది మెయిన్స్ అనమాట. ఈ మెయిన్స్ని ఇలా తీసుకెళ్ళి వీటిలో అయితే కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత ఇది అసలు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచే దారి, ఇటు నుంచి ఇటు వెళ్తాము. అయితే స్టార్టింగ్లో ఇక్కడ స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఈ బోర్డుకి సంబంధించింది ఇక్కడ ఒక లైట్ పాయింట్ కనబడుతుంది కదా, ఈ లైట్ పాయింట్ ఇక్కడ ఒక సాకెట్ స్విచ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి ఈ ఇంటికి చేసిన వైరింగ్ అయితే. ఈరోజైతే ఈ వైరింగ్ చాలా త్వరగా స్పీడ్గా వర్క్ అయితే అయిపోయింది. ఈ నెక్స్ట్ వీడియోలో అంటే దీనికి సంబంధించిన స్విచ్ బోర్డులు వేసిన తర్వాత, లైట్స్ వేసిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఈలోపు ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.